దాగిన దేవాలయం హనుమాన్ జయంతి అడ్వెంచర్. ఒక చిన్న గ్రామం పర్వతాల మధ్యలో ప్రకృతి అందాలతో నిండి ఉన్న చోటు. ఆ రోజు గ్రామంలో పెద్ద ఉత్సవం, హనుమాన్ జయంతి. వీధుల్లో భజనలు, గుడిలో మంగళ వాయిద్యాలు, ప్రతి ఇంట్లో పూజలు. పండుగ సందడి వెల్లి విరుస్తుంది. ఈ ఊరిలో ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళు: రాజు, మీనా, చోటు. రాజు ధైర్యవంతుడు, మీనా తెలివైన అమ్మాయి, చోటు చిన్నగా ఉన్న ఆనందమైన అబ్బాయి. పండుగ రోజు వీళ్ళు ముగ్గురు ఆడుకుంటూ గుడి దగ్గరకు వెళ్ళారు. అక్కడే ఒక పెద్ద వటవృక్షం కింద ఓ పాత రాయి కనిపించింది. ఆ రాయి మీద హనుమాన్ గారి ఆకృతి చెక్కినట్లుగా ఉంది. ఆ రాయిని జాగ్రత్తగా చూసిన మీనా, ఇది మ్యాప్ లాగా ఉందే అని చెప్పింది. రాజు, ఈ మ్యాప్ మనల్ని దాగిన దేవాలయానికి తీసుకెళ్ళొచ్చు. అంతే, ముగ్గురూ కలిసి ఊరు చివర అడవిలోకి బయలుదేరారు. అడవి నిశ్శబ్దంగా ఉంది. పక్షుల కిలకిలలు, చెట్ల మధ్య కాంతిరేఖలు, మధ్యలో ఓ చెక్క బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ మెలికలు తిరుగుతుంది. అలాంటప్పుడే ఓ పెద్ద కోతి వాళ్ళ దారిని అడ్డగించింది. చోటు భయపడిపోయాడు. కాని రాజు ముందుకు వెళ్ళి గట్టిగా పలికాడు, జై హనుమాన్. ఆ మాట వింటూనే ఆ కోతి దారిచ్చింది. అప్పుడు వాళ్లకు అర్థమైంది, హనుమంతుడిపై భక్తి ఉంటే దారులు తానే తెరుస్తాడు. ముందుకు సాగిన ముగ్గురు ఒక కొండ మీదకి చేరుకున్నారు. అక్కడే మ్యాప్ చివర గుడి గుర్తు కనిపించింది. రాయిని అక్కడ ఉంచి గట్టిగా జై హనుమాన్ అని అరిచారు. ఒక వెలుగు, ఒక ప్రకాశం. పూదోటల మధ్య ఓ దాగిన దేవాలయం బయటపడింది. దానిలో ఒక గొప్ప హనుమాన్ విగ్రహం, చెంతమోదకం, ముఖంలో అనుగ్రహపు చిరునవ్వు. పిల్లలెదురుగా ఆయన ఆశీర్వాదమిచ్చారు. వారికి వినిపించిన అంతర్స్వరం, ధైర్యం, భక్తి ఉంటే దారులు తానే తెరుస్తాయి. వాళ్ళు ఊరికి తిరిగొచ్చి ఆ కథను అందరితో పంచుకున్నారు. ఆ రోజు నుండి ఆ దేవాలయంలో ప్రతి హనుమాన్ జయంతికి పూజలు, ఉత్సవాలు జరిపే సాంప్రదాయం మొదలైంది. మోరల్: నిజమైన భక్తి, ధైర్యంతో ముందుకు సాగితే దేవుడు నీ వెంట ఉంటాడు. సబ్స్క్రైబ్ చేసుకోండి.